హలో. ఏమిటి సాంగ్స్ వింటున్నావా? ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నీ భార్య అస్తమిస్తుంది. నీకిచ్చిన టైం హనీమూన్ వరకే కానీ మూన్ ఉన్నంత వరకు కాదు. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానం రాకుండా చంపాలి కదా, అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం అనుకుంటుగానే చేద్దాంలేండి. అలాగే తప్పకుండా మీరు నన్ను 10ంటికి ఎస్టేట్లో కలవండి. ఓకే సే యూ బాయ్. ఇదేమిటి నాకు ఇష్టమైన పాట కట్టేశారు? రాత్రి ఒక పీడకలలా జరిగిపోయింది. తన్ని పెళ్లి చేసుకోలేదని ఆ మనోజ్ గడే ఇదంతా చేస్తూ ఉండుంటాడు కదూ. అవునవును. అసలు ప్లీజ్ వైజయంతి, రాత్రి జరిగిందంతా నాకు గుర్తు చేయొద్దు. సారీ. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానం రాకుండా చంపాలి కదా, అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం అనుకుంటుగా చేద్దాంలే. అలాగే తప్పకుండా మీరు నన్ను 10ంటికి ఎస్టేట్లో కలవండి. నువ్వా నువ్వా నన్ను చంపాలని ప్రయత్నించింది? అది కాదు వైజయంతి. Shut up! Don't try to convince me. Rogue, idiot, సుబ్బమ్మ, వెంకట్రావు, వైజయంతి, త్వరగా రండి, వైజయంతి, త్వరగా రండి. నా మాట విను. వైజయంతి, త్వరగా రండి, ముందు మీరు చెప్పేది విను వైజయంతి. చేస్తున్నాడు. ప్లీజ్. ఇతనే ఇతనే నన్ను చంపాలని చూస్తున్న హంతకుడు. ఇతన్ని మెడపట్టి తీసేయండి. వైజయంతి, నేను చెప్పేది విను. ఏం చెప్పొద్దు, నా చెవులతో విన్నాను. నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎందుకు వెళ్ళండి? వైజయంతి, నేను చెప్పేది విను. లేకపోతే చాలా పశ్చాత్తాపడతావు. వైజయంతి ప్లీజ్. వైజయంతి ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం టైం ఇవ్వు వైజయంతి. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా నేను స్పేర్ చేయను. Get out of my house! వైజయంతి, వినడం నా అబద్ధం. నేను చెప్పేది విను, లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. వైజయంతి, వైజయంతి ప్లీజ్, ప్లీజ్, ఒక్క నిమిషం వైజయంతి ప్లీజ్. ఒరేయ్, వెంకట్రావు, చెప్పండి. ఒక్క నిమిషం వైజయంతితో మాట్లాడి ఉండరా ప్లీజ్. వదలండి. శుభమ్మ, నా గురించి నీకు తెలియదు. ఒక్కసారి వైద్యంతో మాట్లాడి బా. శుభమ్మ, శుభమ్మ, ఒక్కసారి వైద్యంతో మాట్లాడి బా. వైద్యంతి, వైద్యంతి ప్లీజ్, వైద్యంతి ఒక్కసారి వైద్యంతి ప్లీజ్. వెళ్ళండి వైద్యంతి, 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 వైద్యంతి. వైద్యంతి ఒకసారి కారా వైద్యంతి. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానం రాకుండా చంపాలి కదా, అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. ఎవడో నన్ను చంపుతున్నాడని భయపడ్డానన్నయ్య. కానీ కట్టుకున్న భర్త కసాయి వాడిలా ఇలా చేస్తాడనుకోలేదు. అతనితో కుట్ర పన్నుతున్న ఆ రెండో మనిషి ఎవరో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు ఏ మనిషిని సర్వస్వాన్ని నమ్మానో ఆ మనిషి మోసగాడని ఇప్పుడు తెలిసిపోయింది. అతన్ని కొట్టో అరెస్ట్ చేసో ఏం చేస్తావో నాకు తెలియదన్నయ్యా. ఐ వాంట్ డైవర్స్. అతని నుంచి నాకు విడాకులు కావాలి. అలాగేనమ్మా. అతనికి ప్రజెంట్ చేద్దామని కొన్న బోట్ ఇవాళ సాయంత్రం 4ంటికి వాటర్లో దిగుతుంది. సరిగ్గా ఆ లోపు అతను సంతకం చేసిన కాగితాలు నాకు కావాలి. తప్పకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి నీ జీవితమే మారిపోతుంది. వెళ్ళిరామ్మా. వైజయంతి, ఒక్కసారి
నీ చెప్పేది విను. ప్లీజ్ వైజయంతి. వైజయంతి అసలు జరిగినట్టు చెప్తాను. ప్లీజ్ ఒక్క మాట విను. నేను ప్లీజ్ విన్నాను. వైజయంతి నా మాట విను. Don't touch me. Come on, kill me, వైజయంతి. Shut up and get out. నేను నీతో ఆడుకోవాలనుకున్న మాట ఒకటి నిజం, కానీ చనిపోయిన మొక్క మీద ప్రమాణం చేసి చెప్తాను, ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం. నేను నమ్మను. బిలీవ్ మీ వైజయంతి, నేను చంపాలని చూసిన మనిషిని తాత్కాలికంగా ఆప్ చేయాలని ఇలా అబద్ధం ఆడాను. షిట్. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఎస్ఐ అన్నయ్య వచ్చి నీ ఎముకలు విరగొడతాడు. ఆ ఎస్ఐ గాడే దీనికి అంతటికి కారణం వైజయంతి. నేనే మీ నాన్న చంపాను అనడానికి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని అడ్డుగా పెట్టుకుని నేను చంపని నన్ను బెదిరిస్తున్నాడు. సగం వాస్తవానికి ఇమ్మని చెప్తున్నాడు. డ్రామాలాడుకో. నా చేత రాఖీ కట్టించుకోవాలనుకున్న అన్నయ్యని నా నుంచి దూరం చేస్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను అనుకున్నావా? నన్ను నమ్ము. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నీ కళ్ళ ముందే పొడుచుకుని చచ్చిపోతాను. వద్దు వైజయంతి, నాకు కావాల్సిన సుఖంగా బతకడం నేనే. మహాభారత యుద్ధానికి ముందే చెప్పాడయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత. నువ్వేమిటి యుద్ధ పర్వానికి మధ్యలో చెబుతున్నావు నీ తలరాత? మీరు తప్ప ఈ ఆపద నుంచి నన్ను ఎవరూ కాపాడలేరండి. నాకంటి వింటి అస్త్రముచే కొంటి ఆ ఎస్ఐ గాడింటికి పదమంటి. శ్రీకాంత్, ఇండియా బార్డర్ అవతలుండాల్సిన మనుషులు యువతలుంటే నిద్ర పట్టిన మిలిటరీ మనిషిని నేను. మీ ప్రేమకు రక్షగా ఉన్న నేను ఆ ఎస్ఐని శిక్షిస్తాను. ఆ టోపీకి చేసిన అవమానాన్ని అంగీకరించి లొంగిపోతావా, లేక ఈ వల్లభాయ్ పటేల్తో తలపడతావా? నువ్వు సస్పెండ్ అయిన మిలిటరీ వాడివి, నేను పొజిషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. పొరపాటు. యూనిఫామ్ కి నేరానికి సంబంధం లేదు. నేను అంగీకరించకపోతే ఎయిర్ బాక్స్ పగిలిపోద్ది. షటప్. లాకప్ లో నేరస్తుడి నోరు మూయించగలేమో గాని అతని నోరు మూయించలేము. ఏరా శ్రీకాంత్, ఎంతకు తెగించావా? అవును, కుడి చేతి పక్క మిలిటరీ యూనిఫామ్, ఎడం చేతి పక్క ఎర్ర చొక్కా. ఇక నువ్వేం చేస్తావురా? నీ ఎదురుగా ఉంది కాకి చొక్కారా. కాకిలా అరవకు. లొంగిపోతావా, లొంగ తీసుకోబెట్టావా? త్వరగా లోయించుకోలేకపోతే ఆలని ఆటోతో పడిపోద్ది. పేట పేట తిరిగి పూట గడుపుకునే నువ్వు నన్ను భయపెడుతున్నావా? అల్వై, శ్రీకాంత్ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావో చెప్పకపోతే ఈ ఊళ్ళో ఏ పేటలోనూ నువ్వు బ్రతకలేవు. మిస్టర్, ఛీ! ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏం కావాలరా నీకు? ఆస్త? నువ్వు చచ్చాక గంధపు చెక్కల మీద అత్తరు తల్లించి అంటించమంటావా? నీ శవానికి బంగారం తొడుగు వేసి కాల్చమంటావా? ఏం చేసుకుంటావరా? డబ్బు డబ్బు ఒక జబ్బురా. నేను ఇంత చేస్తున్నది కేవలం డబ్బు కోసం కాదు, పగ కోసం కూడా. పగ? ఎస్. వైకుంఠ ప్రసాద్ వైజయంతికి సవత తండ్రి అయితే నా కన్న తండ్రి. నన్ను మా అమ్మని అనాథుల్ని చేసి ఆ వైజయంతి తల్లిని చేసుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పి మాకు అన్యాయం చేశాడు. నేను ఎలా బతికానో బూట్లకు పాలిష్ చేసుకున్నాను. ఒకరోజు ఫారెన్ కార్లో ఇదే వైజయంతి వచ్చి దిగితే నేను దాని కాళ్ళకి తొడిగిన బూట్లకు పాలిష్ చేశాను. ఆ రోజు నుంచి పగ పెంచుకున్నాను. జముణ్ణి చంపింది నేను. ఎందుకో తెలుసా? అది మా నాన్నతో కాపురం చేసిన పాపానికి. ఏ నిన్ను వైజయంతిని కూడా చంపేస్తే నా తండ్రితో ఉన్న మొత్తం బ్యాచ్ని చంపేసినట్టే. అప్పుడు వెళ్ళి ఆ మేడలో బాగా వేస్తాను. సరిగ్గా 4 గంటలకి వైజయంతి కొత్త బోట్ ఎక్కుతుంది. ఎక్కిన 10 నిమిషాలకి డైనమైట్ పేరు చచ్చిపోతుంది. అక్కడది, ఇక్కడ నువ్వు చావాల్సింది. మగంటి నిద్ర బోర్డు స్టాప్ దగ్గర వెళ్ళండి.
ఇది అమెరికా బ్రెయిన్ రా, ఎక్కడికి పారిపోతావు? నువ్వు అమెరికా బన్ను తింటే మేము ఆంధ్ర జున్ను తిన్నాం బే. రుచి చూస్తావా? 4 గంటలు అవుతుంది. నువ్వు బోట్ క్లబ్కి వెళ్ళు. చూడండి. నా మాట విను. ఈ బోట్లో Shut up! వైజయంతి. Uncle!